ఏం సుబ్బు, ఏం చూస్తున్నావు అలాగా? ఉండబ్బా కనపడటం లేదు ఈడ. ఏదో వెతుకుతున్నట్టున్నావే. ఏ గూగుల్ మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్ లో ఏం వెతుకుతున్నావు? చూడు, కుప్పంలో ఎయిర్పోర్ట్ కడతానన్నాడు కదా, కట్టాడా కట్టలేదా చంద్రబాబు నాయుడుని? చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఎయిర్పోర్ట్, కుప్పం ఎయిర్పోర్ట్, అది గూగుల్ వెతుకుతున్నావు? ఓకే ఓకే, వెతుకు వెతుకు వెతుకు. ఏలే, మా పెదనాయన కొడుకు ఆడ ఎయిర్పోర్ట్ కడతాడని చెప్పి నమ్మి 10 ఎకరాల వంగ తోట, 10 ఎకరాల టమాటకాయ తోట వేస్తున్నాడు. వంగ తోట వేశారు. ఏది? చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఎయిర్పోర్ట్ కడతారని చెప్పేసి వంగ తోట వేశారు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ కట్టలేదు అనుకో, ఈయన వంగ పెట్టినట్టే కదా పాపము. ఏంటి రిలేషన్ ఏంటి దీనికి? ఆ నుంచి చైనాకు పంపిస్తారంట కూరగాయలు. ఓ, కూరగాయలు చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ లో అక్కడికి పంపిస్తారని చెప్పేసి నమ్మకంతో వేసాడు. బాబు గారు చెప్పారంటే నమ్మకం కదా. బాబు మాట జనానికి ఏమంటారు? అదేదో డైలాగ్ గ్యారెంటీ, పథకాలు గ్యారెంటీ, అలాగని చెప్పేసి అంత నమ్మకంతో మనవాడు వంగ తోట వేసాడు. ఇప్పుడు ఏమో ఎయిర్పోర్ట్ గురించి వెతుకుతున్నావు, నువ్వు గూగుల్ వెతుకుతున్నావు. అట్లా అసలు కట్టలేదు, అట్లా కనిపించట్లేదు అందులో. సరేగానే, ఇందులోనే కాదు, బయట కూడా టెలిస్కోప్లు పెట్టి చూసినా కూడా కనిపించదు. అది ఎన్ని సంవత్సరాలైనా సరే కనిపించదు. మీ వాడిని అవేవో కూరగాయలు లోకల్లో రోజుకి కొంచెం కొంచెం అమ్ముకోమని చెప్పేసి తిరుపతి మార్కెట్, ఉచితంగా ఇచ్చేసుకోమని చెప్పడమే. సరేగానే నాగేశా, నీకు ఈ మధ్య మెసేజ్లు వస్తున్నాయా? ఏ మెసేజ్లు? జగన్ ఉన్నప్పుడు అవును, అమ్మఒడి పడింది, రైతు భరోసా పడింది, జేవిడి జగనన్న విద్యాకానుక పడింది, జగనన్న విద్యా దీవెన పడింది, వాహన మిత్ర 10,000 రూపాయలు పడింది, చేనేత కార్మికులకు 24,000 రూపాయలు పడింది, ఇస్త్రీ పెట్రోళ్లకు డబ్బులు పడ్డాయి, ప్రతి ఒక్కరికి డబ్బులు పడ్డాయి. మెసేజ్లు వచ్చేది, మెసేజ్ల మీద మెసేజ్లు వచ్చేవి. ఇప్పుడు రావట్లేదా? ఎవరు చెప్పారు రావట్లేదా? మెసేజ్లు రావట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం తరఫున మెసేజ్లు రావట్లేదు అంటూ నీ ఫోన్ లో ఒకసారి మెసేజ్లు ఓపెన్ చేయి. నేను చూశానబ్బా, రాలేదా? చూడు చూడు ఒకసారి, ఇలా కొంచెం ముందుకు జరుపు. ఇదిగో ఈ మెసేజ్ ఏంటి? ఇది మొన్న వచ్చింది కదా. ఏంటి అది మెసేజ్? సాయంత్రం 4:30కి మరొక 5 నిమిషాల్లో మీ ఊర్లో పిడుగులు పడే అవకాశం ఉంది. మొన్న అంటున్నావు, ఇది చూడు. ఇది ఎప్పుడు వచ్చింది? నిన్న మధ్యాహ్నం 12:05కి మీ ఊర్లో ఉరుములతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశం ఉంది. ఇది చూడు, ఇది ఎప్పుడు వచ్చింది? మరి ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు పిడుగులు పడతాయంటేడా? మరి మెసేజ్లు రాలేదని చెప్తావు నువ్వు. డబ్బులు పట్టడం లేదు నేను అడిగితే పిడుగులు పడుతున్నాయా? డబ్బులు పడేదంతా ఆ గవర్నమెంట్ అమ్మా, జగన్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ లో మొత్తం పిడుగులు పిడుగులు ఉరుములు ఇవే పడుతూ ఉంటాయి. అందుకే మొత్తం అప్పటి నుంచి ఇప్పటి వరకు మెసేజ్ రాని రోజు అంటూ ఉండదు. అప్పుడు ఆశపడి మెసేజ్ రాగానే బ్యాంకుకు పరిగెట్టే వాళ్ళు. ఇప్పుడు మెసేజ్ రాగానే ఇంట్లోకి దాక్కుని పరిగెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటున్నారు. అది కాదు, అదొక సామెత ఉంది. ఏది? దరిద్రుడు తలగడకపోతే వడగళ్ళ వాన వచ్చిందంట. అట్ట ఈయన ఏమంటే అమరావతి స్టార్ట్ చేశాడు, మే నెలలో కూడా అమరావతిలో వానలు, మోకాళ్ళు నీళ్లు. అవును, అది సుబ్బు నిజంగా ఎంత అదృష్టం అంటే, బాబు గారు వచ్చిన తర్వాత అమరావతిలో నీళ్లు బాగా ఎక్కువగా ఉండి, అంటే ఇప్పుడు చేపలు, కృష్ణా నది సరిపోదు కదా, చేపలు బాగా బాగా పెద్ద పెద్ద చేపలు అంటే పెంచుతున్నారంట. మొన్ననే చేపలు అమ్మేసి తోడేశారు. తోడేసిన తర్వాత మళ్ళీ వెంటనే నీళ్లు ఎలా నింపేశారో మరి అర్థం కావట్లేదు సుబ్బు. కొత్త నీరు వెంటనే నింపేస్తున్నారు. ఆయన చిటికేస్తే చాలు వర్షం పడుతుంది. ఇప్పుడు చిటికే బల్లె పైకి చూస్తే వాన వస్తున్నది. ఎందుకంటో ఆయన ఉచిత బస్సు వేస్తున్నారు కదా, ఎప్పుడు వేస్తారు అది? నేను మా ఆవిడ ఉచిత బస్సులు చాలా దగ్గర తిరగాలను. సుబ్బు నీకు అస్సలు అర్థం కావట్లేదు. బాబు గారు అంటే టెక్నాలజీస్ అని తెలుసు కదా, టెక్నాలజీ మొత్తం ఆయన కనిపెట్టింది బాబు గారు. అన్ని సెల్ ఫోన్ ప్రతిదండి. మనం ఇలా మాట్లాడుతున్నా కూడా మన మాటలు ఎలా మాట్లాడాలో కూడా ఆయన చేసింది. ఆయనేమో లేటెస్ట్ వెర్షన్ అంతా కనిపెడతారు. ఇప్పుడు బస్సు, ఉచిత బస్సు అనేది పక్క రాష్ట్రాల్లో ఇచ్చేసారు ఆల్రెడీ. వాళ్ళందరూ ఇచ్చేస్తున్నారు. అక్కడ కర్ణాటక గానీ ఇక్కడ తెలంగాణ గానీ ఇచ్చేసారు. అలా ఇచ్చేస్తే ఈయనేం చేస్తున్నాడు, ఇదేది కాదు ఇంతకంటే గొప్పగా చెయ్యాలి అని చెప్పేసి ఉచిత హెలికాప్టర్ పథకం పెట్టాడు. జనాలందరికీ హెలికాప్టర్ పథకం, 3 హెలికాప్టర్లు కొంటున్నాడు. వాళ్ళు తిరిగేదానికి కదా, వాళ్ళు తిరగడానిక, జనాల కోసం కాదంట. అది లోకేష్ ఒకటి, చంద్రబాబు నాయుడుకి ఒకటి, పవన్ కళ్యాణ్ ఒకటి, వాళ్ళు తిరిగేదానికి. జనాల కేడా మరి డబ్బులు లేవంటాడే, డబ్బులు లేవు, పేద రాష్ట్రం అంటాడు. జగనన్న ఎంత ఇచ్చిపోయాడు ఖజానా? అవును, 14,000 కోట్లు ఇచ్చాడు. ఈయనేమో చంద్రబాబు నాయుడు గారేమో 150 కోట్లు మాత్రమే మిగిల్చారు. అవునవును. ఎవరి దానికి తలుపు బాతా ఉన్నారా? ఏం చేయమంటావు సుబ్బు,
మాట్లాడితే చాలు చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఎప్పుడు ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి మాటిమాటికి అడుగుతూ ఉంటారు. నువ్వు తల్లికి వందనం అయ్యా, తల్లికి వందనం, మొత్తం రైతు భరోసా, ఇవన్నీ నువ్వు మొత్తం తల్లికి వందనం అయితే అందరికి ఇస్తాడని అన్నాడు కదా. నీకు కూడా తెలుసా, లోకేష్ వేస్తా అన్నాడు, అచ్చెన్నాయుడు వేస్తా అన్నాడు, చంద్రబాబు నాయుడు, ముగ్గురు వేస్తారు తల్లికి వందనం. మనకి 3,15,000 ఒక్కొక్కరికి. అబ్బా, ఒక్కొక్కరికి 3,15,000 ముగ్గురు వేసేస్తారు. అంటే ఒక్కొక్కరికి 45,000. ఆయన మే నెలలో వేస్తాడు, ఈయన మే నెలాఖరులో వేస్తాడు, అచ్చెన్నాయుడు జూన్ 12వ తారీఖు వేస్తాడు. మరి మన పవర్ స్టారా ఆయనకి అసలు పథకాలే సూపర్ 6 మర్చిపోయి ఆడ కూర్చో ఉన్నాడు తెలియటంలా. ఆయన ఇంకో విషయం ఏంటి తెలుసా, ఈయన చంద్రబాబు నాయుడు గారు రోగాల పేరు చెప్పేసి బెయిల్ తెచ్చుకున్నాడు కదా. ఈయనేమో రోగాలు అని చెప్పేసి ఎక్కడ ఉంటున్నాడో తెలియదు, హాస్పిటల్లో ఉన్నాడని అనుకుంటాం. సినిమా తీస్తున్నాడు ఓజీ కదా. అది షూటింగ్ ఎప్పుడైపోయిందా అనేది నాకు అర్థం కాలేదు. ఏకంగా సినిమా షూటింగ్ పూర్తి అయిపోయిందట. 1,67,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చేసారు కదా 11 నెలల్లో. అవును, దీనికి సంబంధించి లెక్కలు ఎవరికి తెలుసుంటాయి? బాగా ఎవరికి తెలిసి ఉంటాయి అంటే బాబు గారికే తెలిసి ఉండాలి. కాదు, పవన్ కళ్యాణ్కి ఎక్కువ తెలిసి ఉంటాయి. పవన్ కళ్యాణ్ సరేగానే బీసీలకి 50 ఏళ్ళు దాటిన తర్వాత 4,000 ఇస్తా అన్నాడు కదా, ఎందుకు ఇవ్వటం లేదు తెలుసా? ఎందుకంటావు? ఆంధ్రప్రదేశ్ లో బీసీలందరూ యువకులు ఇప్పుడు అందరికి 25 ఏళ్ళు లోపల 50 ఏళ్ళు ఎవరికి దాట్లా. నిజమా? నిజం. 50 ఏళ్ళు దాట్లా. అందుకని ఇట్లా పథకం దాట్లేదబ్బా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం బీసీలు ఎవరికి 50 ఏళ్ళు దాటం. ఎందుకంటే దాటితే 4,000 ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తాడు కదా, ఖచ్చితంగా అన్నాడు. మాట అంటే మాటే. బాబు గారు మాట అంటే మాట. నిజంగా 50 ఏళ్ళు ఉంటే కనుక ఇచ్చేవాడు. ఎవరికి లేవు, అందరూ యూత్ కాబట్టి. అంటే ఈయన అధికారంలో ఉన్నంత కాలం ఎవరికి దాటు. అందరూ ఎవరు పుట్టినరోజు కూడా చేసుకోరు. మొత్తం తెలుసా, ఆడబిడ్డ నీకు 1,500 ఇస్తాడే, ఎందుకు ఇవ్వటం లేదు చెప్పు? ఆడబిడ్డ నిధి 1,500 ఎందుకు ఇవ్వట్లేదు? ఆడవాళ్ళు ఉంటే కదా ఆంధ్ర రాష్ట్రంలో. బా, అందరు మగోళ్లే, అందరూ చూసారు. అందరూ ఆధార్ కార్డు కూడా అందరు మగోళ్లే. ఇదే లెక్క మరి నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. అది నిరుద్యోగులు ఎక్కడున్నారు? మొత్తం కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అయిపోయి తెలుసు నీకా? కరెక్ట్. మన బాబు గారు ఇలా వచ్చిన వెంటనే అందరికి ఉద్యోగాలు వచ్చేసి నిరుద్యోగం లేదు, ఉండదు ఇంకా నిరుద్యోగం. ఆయన విజనరీ అంటే నిజంగా అంతే. నేను పోయి మార్కెట్ లో కూరగాయలు కొన్నాడు తెలుసా? చూసాను సుబ్బు. నిజంగా ఒకసారి నేను అప్పుడెప్పుడు ఒకే ఒక్కడు సినిమా శంకర్ డైరెక్షన్ లో ఈయన చూసి అది చేశారన్నారు కదా. నన్ను చూసే ఒక్కటి తీసాడని చేశారన్నారు కదా. అందులో మారు వేషంలో వెళ్ళి ఆయన మల్లెపూలు కొంటాడు, కానీ ఈయన మాత్రం అసలు మారు వేషం కదా, డైరెక్ట్ గా వెళ్ళిపోయి మారు వేషంలో పోతే కనుక్కోలేరు, డైరెక్ట్ గా. నీకు కూడా తెలుసా, పోంగానే పేరు పెట్టి పిలిచేసాడు సుబ్బు. నిజంగా ఇదిగో నేను పెట్టుకున్నాడు. ఒక్కసారి నాకు గూస్ బంప్స్ వచ్చాయి తెలుసా. అంత దూరం నుంచి ఆమెను చూడగానే పలానా పేరుతో పిలుస్తుంటే అద్భుత శక్తి అనమాట ఆయనకి. అది కాదు సుబ్బు, అంటే ఈయన టెక్నాలజీ వాడుతున్నాడా లేకపోతే ఇంకేమైనా స్క్రిప్ట్ వాడుతున్నాడు? అది ఆయన ఎవరో ఉన్నారు చూడు, ఒక ఆయన మనిషిని చూడగానే పేరుతో పిలుస్తాడు. ఒక స్వామీజీ మల్లికార్జున ముత్య అని బెంగళూరు దగ్గర ఉంటాడు. మనిషిని చూడగానే పేరు చెప్పేశాడు. ఆ శక్తులు లేదు, చంద్రబాబు నాయుడు శిష్యుడు ఆయన అబ్బాయి. అవునా? ఆయన శిష్యుడు అబ్బాయి. నేను అనుకున్నా ఆయన శక్తులు ఈయనకు వస్తున్నాయేమో అనుకున్నాను. ఈయన శక్తులు ఆయనకు పోతున్నాయి. నిజంగా ఈ 5 ఏళ్లలో అమరావతి కట్టేస్తాడు. మామూలుగా ఉండదు పరిపాలన. జగనన్న అందరూ మర్చిపోవాల్సిందే. అది కాదు సుబ్బు, ఇప్పుడు ఎంత తోడుతున్నా నీరు ఊరుతూనే ఉంది కదా. ఈ నీరంతా తోడేసి కట్టే బదులు దీనిలో పడవలేసి కట్టేస్తే బాగుండదేమో. అసలు హెలికాప్టర్లు కొన్నారు కదా, జనాలు ఐడియా ఇస్తున్నారు. సార్ మీరు హెలికాప్టర్లు కొన్నారు, అమరావతిలో ఉండే రైతులందరూ మాకు పడవలు కొనిండి సార్ అని అడుగుతున్నారంట. పాయింటే కదా సుబ్బు. తిరిగేదానికి హెలికాప్టర్, కింద అంటే పడవలు కావాలి కదా. అంతే కదా. పడవలోనైతే తెప్పలు వేసుకుని చేసుకుంటారు. తిప్పలు పడతారు, తిప్పలు పడతారు. అది అప్పట్లో ఒక ఇడ్లీ పాత్ర పెట్టారు కదా సుబ్బు. అప్పుడు ఆ ఇడ్లీ పాత్ర ఉందా ఇప్పుడు, లేదంటే కొత్తగా ఇంకేమైనా? అంటే పిండి రెడీ చేస్తున్నారు అనమాట ఇడ్లీలు పెట్టేదానికోసం. ఏదైనా మొత్తం ఆయన విజన్ క్వాంటమ్ సిటీ కట్టాలంట. క్వాంటమ్ సిటీ. మన పేర్లన్నీ ఎట్లుంటాయి తెలుసా? ఆ రేంజ్ లో ఉంటాయి, ఎవరికి అర్థం కాని పేర్లన్నీ. అవును, క్వాంటమ్ వ్యాలీ. నిజంగా ఆయన తాలూకు ఆలోచనలు గానీ ఆ పేర్లు గానీ మనం అర్థం చేసుకోవడానికి మన జీవితం సరిపోదు. ఇప్పుడు అమరావతిలోనే ఎందుకంటే రాజధాని, మనోళ్ళంతా ఆడే ఉన్నారు. ఎవరా వర్గం? మనోళ్ళంతా అక్కడే వర్గం. కమ్మగా అక్కడ కట్టారు, కమ్మగా ఉంటది అందరికి. కమ్మని వర్గం అంతా అక్కడే. బా, నిజంగా. అందుకని అంటే సుబ్బు ఇంకొక విషయం నీకు గమనించలే ఏంటి తెలుసా, ఇప్పుడున్న భూమి
మొత్తం సేకరించారు కదా. ఇదంతా కూడా ఇప్పుడు నిర్మాణాలకు అడిగితే గనక ఇవ్వడానికి ముందుకు రాడు. ఎందుకంటే బాగా డెవలప్ చేస్తారు బాబు గారు, డెవలప్ చేసిన తర్వాత దీని వాల్యూ బాగా పెరుగుతుంటది వీళ్ళు ఇవ్వట్లా. అందుకని ఏం చేస్తున్నాడు తెలుసా, కొత్తగా భూమి సేకరిస్తున్నాడు. 44,000 ఎకరాలు మళ్ళీ కొత్తగా చేసి అందులో కడతాడు అన్నమాట. ఎందుకు, వీళ్ళందరివి ఆల్రెడీ ఈ భూములన్నీ వీటికి వాల్యూ పెరుగుతూ ఉండాలి. అంటే ఇంకా మిగిలిపోయినారు అనమాట కమ్మటి ప్రజలు, వాళ్ళ కోసం ఉంటున్నాడు అనమాట. ఏదైనా ఆయన తలక మొన్న అసలు మోడీ వచ్చేటప్పుడు వెల్కమ్ అమరావతి అని పెట్టారు కదా, వెల్కమ్ అమరావతి, అమరావతిని రమ్మంటున్నాడు. వెల్కమ్ అమరావతి, వెల్కమ్ అమరావతి. ఇప్పుడు అర్థమైంది నిజంగా, వెల్కమ్ అమరావతి. ఓకే ఓకే ఓకే, దానికి చాలా ఉపయోగాలు ఉంటాయి అనమాట దాని వల్ల. చాలా ఇప్పుడు వైజాగ్ లో కట్టారనుకో, ఎయిర్పోర్ట్ ఉంది, సీ పోర్ట్ ఉన్నది. అలాగంటే గుర్తొచ్చింది అక్కడ ఏదైనా భూమి కొనొచ్చు కదా నువ్వు కూడా. 99 పైసలు ఎకరా పెట్టుబడి కూడా పెద్దగా అవసరం లే. నువ్వు జస్ట్ ఎక్కడ ఒక 5 లక్షలు నీ కంపెనీని చూపించావు అనుకో, నీకు అక్కడ ఇచ్చేస్తాడు. విజయవాడ కాదు, విశాఖపట్నంలో 60 ఎకరాలు మహా అయితే 59 రూపాయలు. 60 రూపాయలు కూడా ఇచ్చేద్దాం, 100 రూపాయలు కూడా ఇచ్చేద్దాం కమిషన్. మన ఇద్దరం కొనేద్దాం, కొనేసి మనం అక్కడ ఒక రాజధాని కడదాం. మనకెందుకు ఇస్తాడంటో ఎందుకు మనం కమ్మగా ఉన్నాం కదా, చూసేదానికి కమ్మగాలేం మనం, కమ్మగాలే. అందుకని మనకి ఇదంతా జనాలకు అర్థం కాదు, సరేనా? అందుకని ఎప్పటికైనా ఆయనే రావాలా, అప్పుడు మళ్ళీ రూట్ లో పడాలి, సరేనా? ఈ పిడుగుల మెసేజ్లు మాత్రం కొంచెం చూసుకుంటే ఇప్పుడు కూడా వచ్చింది. డిలీట్ చేస్తుంటే వస్తూనే ఉన్నాను, డిలీట్ చేస్తుంటే ఒక 5 నిమిషాలు పడుతుంది ఇక్కడ పిడుగు. అమ్మో నువ్వు బాస్ పారిపోదాం.